వైశాఖ పురాణం 19వ అధ్యాయము పిశాచత్వ విముక్తి. నారదుడు అంబరీషునకు వైశాఖ మహాత్మ్యము నింకను వివరించుచున్నాడు. శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహాత్మ్యమును దయించి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను. శృతదేవుడిట్లనెను, రాజా, జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడుగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాఘములు నీకు మున్ముందు కాలమున నుండుట చేతనే నీ కీర్తి కోరిక కలిగినది. ఇట్టి నీకుగాక మరెవరికి చెప్పుదును వినుము. వైశాఖమున సూర్యుడు మేషరాశి ఎందుండగా ప్రాతకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరియొక దానిపై ఆసక్తి కలిగిన మూయుడు అజ్ఞాని. రౌరవమును నరకమును పొంది పిశాచమే యుండును. అందులకుదాహరణగా క్రింది కథను చెప్పుదురు. ఈ కథ పాపమును నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము. పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమును పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యుడు సత్యనిషియుడు తపోనిష్ఠుడు అనువారు అచట నుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగుగా చదివినవారు, అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచ్చట భృగు ప్రశ్రవణమును తీర్థ సమీపమున నుండిరి. వారిద్దరిలో సత్యనిషియుడు శ్రీహరి కథలందాసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలనెవరైనా చెప్పినా శ్రద్ధగా వినును. వీరెవరునూ లేనిచో విష్ణు కథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారునచో రాత్రింబగళ్ళు తన పనులను మానివానిని వినుచుండును. అట్లే వినువారునచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణు కథలను వివరించును. దూరముననున్న తీర్థములలో స్నానము చేయుటకన్నా దూరముననున్న క్షేత్రములను దర్శించుట కన్న కర్మానుష్ఠానము కన్న వానికి విష్ణు కథలందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో తాను వినును. వినువారునచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారునచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును. విష్ణు కథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసుకొనును. విష్ణు కథ సమాసక్తునకు సంసారబంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును. విష్ణు భక్తి పెరుగును. విష్ణువుపై నాసక్తియు సజ్జనులెందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా. దుష్టులు కర్మలన్నిటినీ చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్ధిని సాధింపవలయును. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణు కథాశ్రవణము, ధ్యానము, మననము ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేనిచోట గంగాతీరమైనను విడువదగినది. తులసివనము శ్రీహరి ఆలయము. విష్ణు కథ లేనిచోట మరణించినవాడు తామసమును నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని కృష్ణమృగము గాని విష్ణు కథ గాని సజ్జనులు గాని లేని చోట మరణించువారు పెక్కు జన్మలేందు కుక్కగా జన్మింతురు. సత్య నిషియుడి విధముగా నాలోచించి విష్ణు కథ శ్రవణము, ప్రసంగము, మననము, స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును. ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజాజపాది కర్మలన ఇష్టము. వాన్నెప్పుడును మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైనా చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథ ప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మకలాపము పొడగునని దూరముగా పోవును. అతని ననుసరించి యుందువారును స్నానాది కర్మలనాచరించి తమ ఇంటి పనులను చేసుకొనుట ఎందిష్టము కలవారై యుందురు. ఇట్లెంతకాలము గడచినను తపోనిష్యుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము, చింతనము, స్మృతి మున్నగు వానిని ఎరుగడు. ఇట్టి యహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరునుండెను.
జమ్మి చెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు, ఎండిన పెదవులు, నోరు కలవాడై ఉండెను. ఇట్లు బాధపడుచు కొన్నివేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగే అవి తీరునుపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను, జలము ప్రళయాగ్నివలెను, ఫలపుష్పాదులు విషముగను ఉండెడివి. ఈ విధముగా కర్మపరాయణుడగు తపోనిష్యుడు పలువిధములుగా బాధలను పడెను. నిర్జనమైన ఆ ఎడవి ఎందతడు మిక్కిలి బాధపడుచుండగా నొకనాడు సత్యనిష్యుడు పనిపై పైనసపురమునకు పోవ ఉచున ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధల ననుభవించుచున్న చిన్నకర్ణుని జూచెను. దున్హతించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పి వాని బాధకు కారణము నడిగెను. అతడును నేను కర్మనిష్యుడను వాడును, దుర్వాస మహాముని శిష్యుడను, కర్మపరతంత్రుడనై శ్రీహరి కథ శ్రవణాదులను చేయనివాడును, మూఢుడనై కర్మలనే ఆచరించుట వలన నీతి వాడనైతినని తన వృత్తాంతమునంతయును వానికి చెప్పెను. నా యదృష్టవశమున మీ దర్శనమైనది, నాను మీరే రక్షింపవలేనని పలు విధముల ప్రార్థించెను. వాని పాదములపై బడి దుంహకించెను. సత్యనిష్యుడు వానిపై జాలిపడెను. తాను 2 గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగా సమర్పించెను. భారపోసెను. ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు సత్యనిష్యునికి నమస్కరించి కృతజ్ఞతను దెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్య విమానము నెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్యుడును వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైనపురమునకు పోయెను. శృతకీర్త మహారాజా, కావున శ్రీహరి కథల ప్రసంగము శ్రవణము ప్రశస్తము ఎరుగుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తము ఎరుగుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది. గంగాతీర వాసులకు ఈహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగాతీర వాసులకు ఈహము పరము నిశ్చితములు సుమ అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపము నీవిధముగా వివరించెను. ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధాయః కరోత్ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఏకోదేవ సర్వభూతేషు గో సర్వవ్యాపే సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాద్వాస సక్షి చైషకవలో నిర్గుణశ్చ. ఏకో నారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏకైవ శివో నిత్యస్తతోన్యత్ఫకలం మృష్. బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదజినస్తు క్రీడతే పరమేశ్వరః అని శృతదేవుడు శృతకీర్తి భగవంతుని తత్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 19వ అధ్యాయం సమాప్తం.